రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్ మీద పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాల స్థాయిలో మరి కొంతమంది కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ యొక్క విశేషం ఏంటి, బడ్జెట్లో అసలు మరి ఏమి ఉన్నది, మరి అందరిలానే అన్ని బడ్జెట్లానే ఈ బడ్జెట్ కూడా ఉందా అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ శర్మ గారు. వీరు ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్ ఎడిటర్గా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైండి. ఇప్పుడు బడ్జెట్ అనగానే వేతన జీవులు, కోతలు, పన్నులు అని మనం వింటూ ఉంటాం. సో ఏమంటారు, పాత సీసాలో కొత్త సారలాగా ఉందంటారా? అసలు ఎలా ఉందంటారు? ఆ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అసలు ఏంటంటారు ఏపీ బడ్జెట్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చేసరికి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. యాక్చువల్లీ ఈ రెండవ బడ్జెట్, దీన్నే మనం అందరూ బాహుబలి బడ్జెట్ అంటున్నారు. అంటే అంచనాలు, బడ్జెట్ ఈ సంవత్సరం మొత్తం మీద ఇంత ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. దానికి సంబంధించి 322 లక్షల కోట్లు ఎస్టిమేటెడ్ ఫిగర్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే బడ్జెట్ వాల్యూ మొత్తం 3,22,000 కోట్లు అనమాట. సో ఇది నిజానికి గత బడ్జెట్ల కంటే కూడా చాలా పెద్ద అమౌంట్ ఇది. అయితే ఎందుకు ఇంత పెద్ద అమౌంట్ని వాళ్ళు ప్రతిపాదించవలసి వచ్చింది అంటే, ఏపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చాలా క్రైసిస్లో ఉంది, డెవలప్మెంటల్ బాటలో ఉంది. దానికి డెవలప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని సెక్టార్స్ నుంచి డెవలప్మెంట్ అవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల భారీ బడ్జెట్ని వాళ్ళు రూపొందించాల్సి వచ్చింది. బాహుబలి అన్నారు. అందుకనే బాహుబలి బడ్జెట్ అని కూడా అంటున్నారు. సో అది అనివార్యమైన ప్రక్రియ. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ, ఖర్చులు పెరుగుతున్న కొద్దీ, ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ పెరుగుతున్న కొద్దీ, అంచనాలు మారుతున్న కొద్దీ, ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతున్న కొద్దీ ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మేరకు అంచనాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ ఏడాది వార్షిక బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇక నిజానికి ఇంత అమౌంట్ ఉందా ప్రభుత్వం దగ్గర అనేది క్వశ్చన్. అదే నా ప్రశ్న, రెండో ప్రశ్న కూడా. ఈ సంవత్సరం మొత్తంలో ఇంత అమౌంట్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు అంచనాగా, మరి అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉందా అంటే అది క్వశ్చన్. నిజానికి లేదు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే సంథింగ్ హ్యాపెనింగ్ స్టేట్గా మొదలైంది దాని బాట, ఏపీ రోడ్ మ్యాప్. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొత్తం మీద ద్రవ్య లోటు అనేది 80,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు తేలుతుంది ఇందులో. వీళ్ళు చెప్పిన మొత్తం ఎలకేషన్స్, రంగాల వారి ఎలకేషన్స్ అండ్ డిమాండ్స్ ఇవన్నీ చూస్తే, అంటే రెవెన్యూ ఆ మూలధన వ్యయం దగ్గర నుంచి వచ్చే ఆదాయం ఎంత, చేయాల్సిన ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కలేస్తే ఏంటంటే మొత్తం మీద 80,000 కోట్ల రూపాయలు ఇంకా మైనస్ ద్రవ్య లోటులో ఉందన్నమాట. ఆ 80,000 కోట్ల రూపాయలని ఎట్లా సమీకరించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అసలు ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లా, గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, ఆ విధ్వంసం నుంచి అసలు ఎట్లా కోలుకోవాలో అర్థం కావట్లేదని చాలా తరచుగా ఆయన అంటున్నారు. ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో ఆ పెన్షన్ పంపిణీకి వెళ్ళి మాట్లాడుతుంటే ఈరోజు కూడా మళ్ళీ అదే మాట అన్నారు. అసలు 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు, అది తలుచుకుంటే చాలా భయం వేస్తున్నది. అయినా సరే మీరందరూ మా మీద విశ్వాసం ఉంచి గెలిపించారు కాబట్టి మీ మీద నమ్మకంతో మేము ధైర్యంగా ముందుకు పోతున్నాము అని చెప్పుకొస్తున్నారు. సో ఈ 80,000 కోట్ల రూపాయలని ఎట్లా సమీకరించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎట్లా సమీకరించాల్సి వస్తుంది అంటే, ఒకటేంటంటే ఇండస్ట్రీస్ని కనుక తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే, కొత్త పరిశ్రమలు పెడితే ఆ కొత్త పరిశ్రమల నుంచి ఆదాయం వస్తుంటుంది. అట్లాగే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరగటం వల్ల ఏమవుతుంది, యూత్కి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి రాబడి ఆదాయం వస్తుంది, వాళ్ళ ద్వారా ప్రభుత్వ ఖజానాకి కూడా ఆదాయం వస్తుంది. సో ఇట్లా 1-2 ఏళ్లలో కనుక వెయిట్ చేస్తే ఈ కొత్త పరిశ్రమలు రావటము, కొత్త ప్రాజెక్టులు రావటము, ఇప్పుడు పోలవరం లాంటి ప్రాజెక్టులు రావటము, అమరావతి ఒక దశకు వస్తే ఆటోమేటిక్గా అదే దాంతో అది ఎవాల్వ్ అవుతూ పోతుంటే అందులో నుంచి కూడా అమౌంట్ వస్తుంటుంది, ఆదాయం వస్తుంటుంది, రకరకాల ఆదాయాలు ట్యాక్స్ రూపేణా
అండ్ పెట్టుబడుల రూపేణా. సో ఇదంతా ఏంటంటే ఒక ఆశావహమైన పరిస్థితి. సో ఈ బడ్జెట్ కూడా అటువంటి ఆశావహమైన బడ్జెట్తోనే రూపొందించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద గోల్ పెట్టుకోకపోతే, అంత పెద్ద అమౌంట్ని కనుక డిక్లేర్ చేసుకోకపోతే గవర్నమెంట్కి చేతిలో పనేమి ఉండదు ఇక చేయటానికి కూడా. ఓకే అండి, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మనకి అంత మొత్తం అమౌంట్ వాళ్ళు ఫోర్కాస్ట్ పెట్టుకున్నారంటే, ఐ మీన్ అంచనాగా పెట్టుకున్నారంటే, ఒకవేళ కేంద్రం నుంచి కానీ ఏమైనా సహకారం వాళ్ళు ఆశిస్తూ ఉండాలి, లేదా రెండు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా ఆస్తులు, నిరర్ధక ఆస్తులు, సార్థకత కలిగిన ఆస్తులు, స్థిరాస్తులు లాంటివి ఏమన్నా అమ్మితే ఒకవేళ వస్తాయనుకుంటారా? ఏమై ఉండొచ్చు అంటారు ఇప్పుడు యాక్చువల్లీ నిరర్ధక ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అటువంటివి ఉండేవి. కానీ విభజన జరిగిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఆస్తులన్నీ తెలంగాణలో, హైదరాబాద్లో ఉండిపోయినాయి. చాలా అతి కొద్ది నామమాత్రంగా మాత్రమే ఏపీలో ఉన్నాయి. కానీ ఇంకా విభజన తాలూకు ఆ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తుల్ని పంచమని కూడా ఏపీ అడుగుతున్నది. ఉమ్మడి స్థిరాస్తులు, ఉమ్మడి స్థిరాస్తుల నుంచి ఎవరి షేర్ వాళ్ళకి రావాలి కదా. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి వీళ్ళేమో పరస్పరము ఏకాభిప్రాయంతో పంచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కృష్ణా వాటర్ జలాలు చూస్తున్నాం, వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు. వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారంటే వీళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారని జగడం నడుస్తున్నది. పానిపట్టు యుద్ధం అనొచ్చంటారా మరొక పదలో? కృష్ణా బోర్డు కూడా ఇక చేతులెత్తేసిన పరిస్థితి దాదాపు. మీరిద్దరూ కూర్చొని, ఎందుకంటే కృష్ణా బోర్డు మధ్యవర్తిత్వం చేసి అది జడ్జిమెంట్ ఇచ్చినా, అది తీర్పు ఇచ్చినా, ఏదో ఒక పరిష్కారం చూపించినా ఎవరు వింటలేదు. సో ఇక మా వల్ల కాదు, మీరిద్దరు కూర్చొని ఏకాభిప్రాయంతో మీరు పరిష్కరించుకుంటే తప్ప ఈ సమస్య సాల్వ్ కాదని చేతులు ఎత్తేసింది. మీరు డిసైడ్ చేసుకోవాలని సో అటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ ఉమ్మడి స్థిరాస్తులు గొడవ కూడా అటువంటిదే. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే కూటమి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వము, ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశలు ఏంటంటే వీలైనంత వరకు మ్యాక్సిమం, వీలైనంత వరకు కూడా కాదు, మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, అట్లాగే గ్రాంట్స్, అప్పులు తెచ్చుకోవడంలో గ్రాంట్ రూపేణా ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి లోన్లు ఇప్పించడంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగానే ఇప్పటివరకు ఉంటూ వచ్చింది. ఏమండి, సో దాంతోపాటుగా పోలవరం ఒకటి ఉంది, మేజర్ ప్రాజెక్టు. పోలవరం ఒక అదృష్టం ఏంటంటే అది కేంద్ర ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే మొత్తం మానిటర్ చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి స్వయంగా అదే కట్టించాల్సింది, ఇతరత్ర జాతీయ ప్రాజెక్టులు గతంలో కట్టిన ప్రాజెక్టు లాగానే. కానీ అప్పట్లో కిందసారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు మీరు ఇవ్వండి, నేను దగ్గరగా ఉంటా కాబట్టి స్టేట్లో మేము డైరెక్ట్ మానిటరింగ్ ఉంటుంది, త్వరగా చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. మేము మానిటర్ చేస్తాం, మేము చేయిస్తామని. సో పనులు చేయించడమేమో వీళ్ళు, డబ్బులు ఇవ్వటమేమో వాళ్ళు. సో పోలవరానికి సంబంధించి కూడా పెద్దగా సమస్య ఏమి లేదు. గత 5 ఏళ్లలో పెరిగిన అంచనాల దగ్గర గొడవ నడిచింది రాష్ట్ర ప్రభుత్వానికి. పెరిగిన అంచనాల మధ్యలో డబ్బులు వ్యయం, ఖర్చు పెరిగింది. వీళ్ళు కొత్తగా మళ్ళీ మార్పులు చేర్పులు చేసేసరికి అమౌంట్ పెరిగింది, అంచనాలు. ఆ పెరిగిన అంచనాలు కేంద్రం ఇవ్వనంది. మీరు మొదట్లో అయితే ఏమేమి ఎస్టిమేట్స్ ఏమి ఇచ్చారో దానికే మేము కట్టుబడి ఉంటాం తప్ప ఆ అమౌంట్ ఇస్తాం తప్ప పెరిగిన అమౌంట్ ఇవ్వము అంది. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. సో ఇప్పుడు పోలవరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా భారం ఏమీ లేదు. ఓకే, ఇంకొక అంశం కూడానండి, దీంతో పాటుగా 12,000 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ రూపంలో వసూలు చేయాలి అని కూడా మరి చంద్రబాబు గారు గతంలో భీష్మించుకున్నట్లుగా తెలుసు, అంటే ఆయన అనుకున్నట్లుగా వినపడుతుంది. మరి 12,000 రూపాయలు 12,000 కోట్లు ఒకవేళ వసూలు చేయాలంటే వాళ్ళు అనుకున్న టైంలో వసూలు అవుతాయంటారా? 12,000 కోట్లు ఏంటిది అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా పన్నులు వేసే పరిస్థితి లేదు. అది మన బడ్జెట్లో కూడా చెప్పారు. ఈవెన్ గత ప్రభుత్వం వేసిన చెత్త పన్ను లాంటిది కూడా తీసేశారు. స్టేట్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా తీసేశారు. అట్లాగే విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. సో ఇతరత్ర కొత్త పన్నులు విధించే అవకాశం అయితే, ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళెవరు అవసరమైతే మేము ఏదైనా కొత్త పన్నులు వేస్తాము, పలానా పన్నులు వేస్తాము అని కూడా చెప్పలేదు, అవసరార్థం వేస్తామని చెప్పలేదు. సో ఇప్పటి వరకు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి పన్నులు విధించే అవకాశం అయితే లేదు అసలు. ఎంతసేపటికి బయట నుంచి అవుట్ సోర్సెస్ నుంచి ఏదైనా ఫండ్స్ సమీకరించుకోవడము, రాష్ట్ర అభివృద్ధిని పెంచడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల నుంచి
డబ్బులు సేకరించడం. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా డెవలప్మెంట్ స్టాగ్నేషన్ వచ్చింది అనేది ఒక జనరల్ అభిప్రాయంగా ఉంది. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రజల అభిప్రాయం కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ప్రజలకు ఎటువంటి వ్యక్తిగత లాభాలు కానీ సామాజిక లాభాలు కానీ లభించలేదు కాబట్టి మళ్ళీ ప్రజలు ఇప్పుడు ఆర్థిక దిగ్బంధంలో ఉన్న సమయంలో వాళ్ళ మీద అదనపు భారాలు వేయటం అనేది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు గారి దృఢ నిశ్చయం. అందుకని ఎంతసేపటికి ఉన్న రంగాల్లోనే నిధులు సమీకరించడం ఎలా, పనితనాన్ని పెంచి ఏమండి వర్క్మన్షిప్ని పెంచి నైపుణ్యాన్ని పెంచి, అందుకనే ఆయన 10 సూత్రాలు చెప్తున్నారు కదా బడ్జెట్లో కూడా. ఆ 10 సూత్రాల్లో నైపుణ్యం, స్కిల్నెస్ అనేది చాలా ఫస్ట్గా ఉంది. స్కిల్నెస్ పెంచడం అంటే నైపుణ్యం పెంచడం, ఉపాధి అవకాశాలు పెంచడం. అట్లాగే ఆరోగ్య రంగాన్ని మరింత ప్రజలకు చేరువలో తీసుకెళ్ళటం. ఇటువంటివి మొత్తం 10 సూత్రాలతో ఈ బడ్జెట్ని 10 పిల్లర్స్ లాగా ఫీల్ అవుతూ దాన్ని నిర్మించారు, బడ్జెట్ని రూపొందించారు. కాబట్టి ఈ స్టేట్ మొత్తం మీద ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎంత బాహుబలి బడ్జెట్ అయినా సరే ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు చూసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది తప్ప ఇదేదో పుష్కలంగా అంత పెద్ద బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి అంతా సస్యశ్యామలంగా ఉంది అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి మనకు తెలుసు కాబట్టి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన వచ్చిన మొదటి 1-2 నెలల్లోనే అన్ని సెక్టార్ల నుంచి శ్వేత పత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి విద్యుత్ రంగం ఏ స్థాయిలో ఉంది, అట్లా ఇరిగేషన్ రంగం ఏ స్థాయిలో ఉంది, వ్యవసాయం ఏ స్థాయిలో ఉంది. సో ఇవన్నీ చెప్పారు కాబట్టి కొత్తగా పట్టువిప్పి చూపించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి. సో ఉన్నంతలోనే సరిపుచ్చుకుంటూ కొత్తగా ఎవెన్యూస్, కొత్త మార్గాలు అన్వేషించుకుంటూ ఆ కొత్త మార్గాల ద్వారా ఆదాయం ఎట్లా సంపాదించాలి అనేది మేధస్సుతో ఆలోచించుకుంటూ ముందుకు పోవటం తప్ప ఇతరత్ర దీని గురించి మనం పెద్దగా సస్యశ్యామలమైన పరిస్థితి ఉన్నదని చెప్పి అనుకోనక్కర్లేదు. ఇప్పుడు మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దీని యొక్క అమలు ఎలా ఉంటుందంటారు? ఫీజిబిలిటీ ఉందంటారు? ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అదే చెబుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు ద్రవ్య లోటు ఉంది. సో ఆ 80,000 కోట్ల రూపాయలని సమీకరించుకుంటూ ఆ ఉన్న నిధులు ఇప్పుడు వస్తున్న రాబడుల్లో నుంచి ఖర్చు, ఇప్పుడు దాదాపు సంక్షేమము అభివృద్ధి రెండుటిని కలిపి ఆయన సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో 6 పథకాలు హామీలు ఇచ్చారు. అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పెన్షన్ పెంచడము 4,000 రూపాయలకి, అవి నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రేపు తల్లికి వందనము, రేపు జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి తల్లికి వందనం మొదలు పెడతా ఉన్నారు. అంటే తల్లికి వందనం అంటే ఏంటి? స్కూల్ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి డబ్బులు వేయటం. సో అది తల్లి ఖాతాలో డబ్బులు వేస్తాం. అట్లాగే స్కూల్ పిల్లలకి షూస్ దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, పుస్తకాల వరకు ఉచితంగా ఇవ్వటము. సో వీటన్నిటికీ కూడా మరి వీటన్నిటికీ బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ ఆ నిధులు కేటాయించింది 12 నెలలకు సరిపోను ఉంటాయా, ఉండవా, మధ్యలో ఎక్కడన్నా మైనస్ స్కేర్సిటీ వస్తే మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచైనా జమ చేసుకోవడం కొత్త నిధులు, ఇట్లా అన్వేషించుకుంటూ ఎప్పటికప్పుడు పోవటం తప్ప వేరే మార్గం లేదు. సో ఈ సూపర్ 6 పథకాలు అయితే ఈ బడ్జెట్లో టాప్ ప్రయారిటీగా నిలిచినాయి. మరో వంక ఏంటంటే బీసీ సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీలకు కూడా నిధులు బాగానే కేటాయించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని వాటి కన్నా ఈ బీసీ సంక్షేమానికే దాదాపు 48,000 కోట్లు అనుకుంటాను హయ్యెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ 31,000 కోట్లు ఎంత ఉంది. ఫస్ట్ టాప్ లెవెల్లో బీసీ సంక్షేమం ఉంది, సెకండ్ ప్లేస్లోనేమో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో లోకేష్ గారు బోల్డెన్ సంస్కరణలు ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఐడియా అంతా తెలిసిపోయింది, చెప్పారు. కాబట్టి ఆ సంస్కరణలన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా భారీ ఎత్తున నిధులు కావాలి. సో 31,000 కోట్ల రూపాయల కేటాయించారు ఇందులో. సో ఇప్పుడు పాఠశాలను ఆధునీకరించడము, అట్లాగే టీచర్స్ కొరత ఉంది, టీచర్స్ని అపాయింట్ చేయాలి. సో ఇవన్నీ కూడా చేయాలి అంటే ముఖ్యంగా 80,000 కోట్ల రూపాయలు అన్ని సమృద్ధి బాగానే ఉంది. కానీ ఆ మైనస్ 80,000 కోట్లు హౌ అనేది క్వశ్చన్ మార్కు. ఆ లోటుని ఏంటంటే ఫ్రమ్ టైం టు టైం ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచైనా గ్రాంట్స్ తెచ్చుకోవటమా, లోన్లు తెచ్చుకోవటమా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో గట్టెక్కడమా,
ఇదంతా న్యాచురల్గా ఎప్పటికప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఇది అనివార్యమైన పరిస్థితే. కాకపోతే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇంకొంచెం డోల్ డ్రమ్స్లో ఉంది కాబట్టి ఇంకొంచెం లోటు ఎక్కువగా మనకు కూటమి కనిపిస్తుంది. ప్రభుత్వంలో కూడా ఉంది కాబట్టి కూటమి అంటే కేంద్రం కూడా ఆదుకుంటుందన్న ఒక ఆశావాహం లేదంటారు. న్యాచురల్ స్పష్టంగా ఇప్పటి వరకు చాలా ఆదుకుంటూనే వస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏది అడిగితే అది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పోలవరానికి డబ్బులు రిలీజ్ చేయడంలో కానీ అట్లాగే అమరావతికి డబ్బులు గ్రాంట్ రిలీజ్ చేయించడంలో కానీ అంతా కూడా చాలా సానుకూలంగా, ముఖ్యంగా చాలా ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి పనులు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి అదే కదా గొడవ నడుస్తున్నది. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా సరే మాకు అసలు ఏమి ఇవ్వట్లేదని కదా ఆయన గొడవ. కానీ దానికి పూర్తి భిన్నంగా ఉంది ఏపీలో పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా సరే దాదాపు 99% అంతా సవ్యంగా చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంది. అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ చంద్రబాబు నాయుడు గారికి. అది ఒక మంచి రైట్ హ్యాండ్ సపోర్ట్ లాగా మనం భావించవచ్చు. ఇంకొక వ్యాఖ్య అండి, ఇప్పుడు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ గుడ్ CEO అని కూడా ఒక నేమ్ ఉంది, ఒక టైటిల్ ఉంది. సో సీఎంగా తీసుకోవచ్చు అంటారా, గుడ్ CEOగా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన CEOగా అంటే ఇట్స్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని సవ్యంగా క్రమశిక్షణతో నడిపించడం, అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వేరియస్ ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వ శాఖల్లో నిధుల ఖర్చు విషయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించడం, ఇవన్నీ ఆయనకు మొదటి నుంచి కూడా వెనతో పెట్టిన విద్య అనొచ్చు. సో అప్పట్లో అందుకని ఆయన CEO అనేవాడు. ఆయన పార్టీ మీద కంటే కూడా ప్రభుత్వం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఇది చేస్తుండేవాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం చేపట్టేటప్పుడు కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు గతంలో వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని అనడం అన్నది సహజంగా తీసుకోవచ్చు అంటారా, లేకపోతే ఉన్న వాస్తవం అదేనంటారా? అంటే గత ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టింది, అప్పు పెట్టింది, వడ్డీలు కట్టాల్సి వస్తుంది వాళ్ళు కాబట్టి మొత్తం అంతా ఖర్చు చేశారు, ఇప్పుడు మళ్ళీ మేము అంటే వీళ్ళకి పథకాలు ప్రకటించేటప్పుడు కానీ ఇలా సూపర్ 6లు కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ ఈ పథకాలు కానీ ముందు ఒక ఆలోచన అంటూ ఉండదంటారా? తీరా వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పడం ఏంటంటే అంతా వాళ్ళు తినేశారు, ఖర్చు చేశారు, ఖాళీ చేశారు, మళ్ళీ మేము వడ్డీలు కడుతున్నామంటూ. దీన్ని ఎలా తీసుకుంటారో ఒక అనలిస్ట్గా. జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సహజంగా జరుగుతుండేది. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి కేసీఆర్ గారి TRS ఆర్ BRS ప్రభుత్వం మిగులు బడ్జెట్తో తీసుకుంది 10 సంవత్సరాలు ఉంది. అంటే 2 సార్లు ఎలక్ట్ అయింది. సో మొదటి 5 ఏళ్ళు అది దాని ప్లాన్ ప్రకారం అది పోయింది. తెలంగాణలో కొత్త రాష్ట్రము ఏమేమి చేయాలనేది అదొక రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకుని ఆ ప్రకారం నిధులు ఖర్చు పెట్టింది. పైగా తెలంగాణ మిగులు రాష్ట్రం, అప్పుడు నిధులు చాలా బాగుండేవి. హైదరాబాద్ మంచి రెవెన్యూ దీనిలాగా ఉండేది. సో 5 ఏళ్ళు జంజామృతంగా ఖర్చు పెట్టింది. సో ప్రజలు సెకండ్ టైం ఎలక్ట్ చేశారు. సెకండ్ టైం కూడా అదే కాబట్టి ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడలా. సో సెకండ్ ఇయర్ కూడా దానికి నిధులు బాగానే స్టార్టింగ్లో ఉన్నాయి, బాగానే ఖర్చు పెట్టి దాన్ని ఏమంటాము, దాని విచక్షణ మేర ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళింది. చివరికి 10 ఏళ్ళ తర్వాత చివరికి వచ్చేసరికి ఏంటంటే ఖజానా మెల్లిమెల్లిగా అడుగనటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత 3వ టర్మ్ వచ్చేసరికి కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంటే పార్టీ మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఖాళీ ఖజానా. వాస్తవం కూడా అదే. అంటే అప్పుడు మొదట్లో వచ్చిన 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న ఖజానా ఫండ్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి లేవు, 2023కి వచ్చేసరికి లేవు. సో న్యాచురల్గా ఏం చేస్తారు వీళ్ళు కూడా హామీలు ఇచ్చి వచ్చారు, రకరకాల హామీలు ఇచ్చి వచ్చారు. మరి అవన్నీ ఇమీడియట్గా ఖర్చు పెట్టాల్సిన, ఇమీడియట్గా అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇటువైపు చూస్తేనేమో ఖజానానేమో కొంచెం తరుగ్గా కనిపిస్తున్నది భారీగా. సో ఆ నేపథ్యంలో ఏంటంటే పాత ప్రభుత్వం 10 ఏళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేసింది, దానికి ఇంత చేసింది, దీనికి ఇంత చేసింది, అవన్నీ వేస్ట్, వృధా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేదు, ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటున్నాము, ఇంకా అప్పులు తెస్తున్నాము, వారం అప్పులు తెస్తున్నాము, రిజర్వ్ బ్యాంక్ దగ్గర వడ్డీలు తీసుకోవటాలు, స్టాఫ్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడం, ఏదో కష్టపడి మొత్తానికి ఏదో 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఇంకేదైనా ప్రభుత్వం వచ్చినా సేమే ఉంటుంది. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఖజానా ఏమీ లేదని ఆయన కూడా చెప్పారు. ఎందుకంటే 5 ఏళ్లలో జగన్ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక్క ఆదాయం వచ్చే కార్యక్రమం చేయలేదు. అంతా ఖర్చులు పెట్టి బటన్లు నొక్కేసి ఉన్న డబ్బులన్నీ పంచడానికే చేశారు తప్ప
పంచడాన్ని తప్పుపట్టలేం కానీ మరి దానికి ప్యారలల్గా సమాంతరంగా ఇన్కమింగ్స్ రైట్ ఇన్ఫ్లో చూసుకోవాలిగా, నిధులు ఆదాయం చూసుకోవాలిగా, దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి బయటికి వెళ్ళిపోయే ఫండ్స్ అన్ని పంపించే కార్యక్రమం చేశారు బటన్లు నొక్కుతా అనేది చంద్రబాబు నాయుడు గారు. సో ఆ కాన్సెప్ట్ని జనం నమ్మారు. సో అయిపోయింది, ఇక జనానికి తెలిసింది విషయం వాట్ ఈజ్ వాట్ అనేది. ఇక అక్కడి నుంచి నేను ఏం హామీలు ఇచ్చాను, ఆ హామీలకు డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలనేది నా రిస్క్. ఐ హ్యావ్ టు స్ట్రైవ్ అండ్ వర్కౌట్, అంతే కదా. సో ఇది మానేసి ఇక సంవత్సరం అయినా సరే, 2 ఏళ్ళు అయినా సరే, 5 ఏళ్ళు అయినా సరే, మళ్ళీ రేపు ఎలక్షన్స్ వచ్చే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి కదా, ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే ఉంటాయి మళ్ళీ. సో ఇది జనం దీన్ని హర్షించటం లేదు. ఓకే, పాత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి, తప్పులు చేసింది, అసలు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం కూడా లేదని, ఎందుకంటే ఏం చేసిందో జనానికి తెలుసు కాబట్టి వాళ్ళే కదా తీర్పిచ్చింది. సో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో ఇక నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇక దాని మీద ఆ పాటే పాడుతూ ఎస్ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ పాత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేది అదొక వాస్తవం. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే నడుస్తున్నది వాస్తవానికి. సో ఈ కల్చర్ నుంచి బయటపడి రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలు, పాలకులు ఈ కల్చర్ నుంచి బయటపడి వాళ్ళు వచ్చిన మరుక్షణం నుంచి వాట్ ఐ హ్యావ్ టు డూ, నేను జనానికి ఏం చెప్పాను అది చేయటానికి నా దగ్గర ఉన్న మార్గాలు ఏంటి, అది దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఎంతసేపటికి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చోవడం అనేది ఇట్ ఈస్ నాట్ వైబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ. మరి మొత్తంగా వైఎస్ఆర్ శర్మ గారు ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్ ఎడిటర్ తమ యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా విశ్లేషణ కూడా అందించడం జరిగింది. సో ఖర్చు ఎంత, రాబడి ఎంత, ఈ 2 లెక్కలు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కనీస కర్తవ్యంగా, కనీస బాధ్యతగా, నైతికతగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎటు తిరిగి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత సహకారం చేస్తుంది కాబట్టి ఆర్థిక సహకారాలు కూడా అక్కడి నుంచి కూడా వస్తాయి కాబట్టి, సో ఇవన్నీ కూడా మలుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది అంటూ తమ యొక్క అభిప్రాయంగా వ్యక్తీకరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. ఫర్ మోర్ వీడియోస్ keep watching Andhra Prabha.